గారు నిన్న సంక్రాంతి సందర్భంగా సాక్షి టీవీలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి రాత చంద్రబాబు మోడీ రాస్తుంటే ఈయన పబ్లిక్ రాతలు ఏం మారుస్తాడో ఆయనకు అంత లేదు అని చెప్పి మాట్లాడారు. దాని గురించి సంస్కారం లేని వ్యక్తి మాట్లాడుతుంటే దాని గురించి మనం కౌంటర్ ఇవ్వడం కూడా పెద్దగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆడపుట్టుకు పుట్టింది కానీ ఎక్కడ కూడా లక్షణాలు ఉండవు. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆడగా పుట్టినప్పుడు కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు దాటి మాట్లాడుతూ విపరీతంగా మగ ఆడ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా ఉండదు, సంస్కారం ఉండదు, ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతుంటది. ఏమీ చేయలేదంటది. మరి కళ్ళు కనపట్టలేదా, చెవులు వినపట్టలేదా? కళ్ళు కనపడలేదు, చెవులు వినపడలేని ఆ రోజాకి మనం ఏం చెప్తాం చెప్పండి? నిజంగా కళ్ళు కాకులు దెబ్బయా అని చెప్పి అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎంత బాధాకర విషయం అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఎక్కడో 24 స్థానంలో ఉన్న శాఖని ఈవేళ నెంబర్ 1 శాఖకి తీసుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది ఈ సంస్కారం లేని రోజా. ఎంత బాధాకరం అంటే అసలు బుద్ధి జ్ఞానం అన్నం తిట్టడం అనే ఆలోచనే ఉండదు ఆ నికృష్ట ఆడదానికి. చాలా చండాలమైన పుట్టుకుంటుంది. ఆ పుట్టుకులంటూ మాకైతే అర్థం కాదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఒక అద్భుతమైన పర్సనాలిటీ, ఒక అద్భుతమైన మెంటాలిటీ, ఒక అద్భుతమైన సేవా కార్యక్రమాలు, సేవా గుణం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మనుషులు దేవుడని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఈ రోజే ఒకటే కదా అంబటి రాంబాబు అని, ఇంకొక సత్యనారాయణ అని, ఇంకొక 2-3 ఉంటారు. ఎంత ఘోరంగా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అద్భుతమైన జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని వదిలిపెట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల బతుకులు బాగుండాలి, నాలాంటి రాజకీయాల్లో ఉండాలని సొంత డబ్బులు 50% కష్టాజితం పంచిపెడుతూ ముందుకు వెళ్తూ ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండి ప్రతి గ్రామాన్ని మార్చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే అవురా అని చెప్పి దేశంలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్యమంత్రులు ఈయన చూసి నేర్చుకుంటుంటే ఈ సన్నాసి, ఈ రోజా అనే సన్నాసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెడుతుంది. ఈడొకడు అంబటి రాంబాబుని. ఆ సిగ్గు గుడిమో సీము నెత్తులు ఉంది అసలు వీళ్ళకి. అన్నమే తింటున్నారో గడ్డి తింటున్నారో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి బాగా పనిచేసేటప్పుడు ఆ వ్యక్తిని మీరు బాగా పనిచేస్తున్నారని చెప్పి మనం అభినందించినట్లయితే కొంచెం ఎక్కువ ఉత్సాహం తెచ్చుకుని పనిచేస్తే అవకాశాలు ఉంటాయి. రాజకీయాలలో ఇవాళ దోపిడీ, దొంగతనం చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటే బాధేస్తూ ఉంటది. కానీ ఇవాళ రాజకీయాల్లో దేవుడు, మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారికి బడి ఏడుస్తున్నటువంటి ఈ రోజా ఎప్పుడు మనసు మారుతుందో తెలియదు. ఈ సంక్రాంతి పర్వదినాల్లో కూడా అబద్ధం ఆడుతూ అన్యాయంగా మాట్లాడుతుంది. ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు చూస్తాడో లేదో నాకు తెలియదు. కానీ ఈ మాత్రం నికృష్టమైన జీవితాన్ని త్వరలో అనుభవించబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సేవ కలిగినటువంటి మనుషుల్ని మనం అభినందించాలి, ప్రశంసించాలి, మాట్లాడాలి వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం ఆరోగ్యం, ఉత్సాహం కలిగి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సేవ చేస్తే అభాగ్యులు, దిగువ తరగతి కుటుంబాలైనటువంటి వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి. వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా చక్కటి జీవితాన్ని గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి లాంటి రాజకీయ నాయకులు రావాలి. 100% పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాల్లో ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కూడా మా తెలంగాణకు రా నువ్వు అని చెప్పి అడుగుతుంటే సిగ్గు సీము ఎత్తులు లేకుండా రోజు అలా మాట్లాడుతుందంటే ఈయన తలరాత ఎవరు మారుతారు? ప్రజల తలరాతను మార్చడానికి వచ్చిన దేవుళ్ళగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో నిలబడి ఉన్నాడు. చూడండి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూడండి, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. ఆయన నూతనంగా ఆలోచించి నిత్యనూతనంగా ప్రతి గ్రామం బాగుండాలని ఆలోచిస్తూ ప్రతి బలహీన బడుగు వర్గాల వాళ్ళు ప్రజలు బాగుండాలని ఎక్కడో కొండ కోణంలో ఉన్నటువంటి గిరిజన బతుకులు ఎప్పుడూ కూడా 78 సంవత్సరాల పైబడి భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈవేళ కూడా రోడ్లు లేదు, కరెంటు లేని, స్కూళ్ళు లేనటువంటి ఆ గ్రామాలను సందర్శించి 1050 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించి, స్కూల్ సౌకర్యం, కరెంటు కల్పిస్తే రోజా కళ్ళు కనపల్లా, వాళ్ళ నాయకుడికి కూడా కళ్ళు కనిపించలేదు. కళ్ళు కొంచెం కళ్ళజోడు సత్వరం వచ్చిందో చూసుకోవాలి, చెవులకి వినబడ్డ మానేసి వచ్చిందేమో చూసుకోవాలి. అంతే తప్ప ఇలా మాట్లాడి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి రాజకీయ నాయకుల్ని, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని
ఇలా మాట్లాడి రాజకీయాలకు దూరం చేసి వీళ్ళు వందలు వేల కోట్లు దోసేసి దొంగలు, అసలు నిజంగా ఆర్థిక నేరస్తులు ఈ రోజా అని వీళ్ళంతా ఎంత ఆస్తండి వాళ్ళకి ఈవేళ. ఈ నికృష్టమైనటువంటి ఈ నీచురాలకి ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లా. ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి లేదు, వాడికి బుద్ధి లేదు, దానికి బుద్ధి లేదు, కనీసం దాని నాయకుడికైనా బుద్ధి వస్తుందేమో అనుకుంటున్నాను. తిట్టకండ్రా బాబు పవన్ కళ్యాణ్, అనకండ్రా బాబు అని ఏ రోజైనా చెప్తారేమో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను. కానీ ఇంకా నీచంగా దిగజారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మంచిని మంచిగా చెడుని చెడుగా చూడు, అప్పుడే నీ ఎవరి భవిష్యత్తులో బాగుంటుంది. నువ్వు ఈ వేళ అతపాతాళానికి పోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఒక దేవుడు లాంటి వ్యక్తిని నిందిస్తే, దేవుడు లాంటి వ్యక్తిని అవమానపరిస్తే, దేవుడు లాంటి కుటుంబాన్ని అవమానపరిస్తే ఈవేళ నీ గతి ఏమైందో, నీ బతుకు ఏమైందో ఒకసారి ఆలోచించుకో. ఇప్పటికైనా మనసు మార్చుకుని మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పే విధంగా నీ క్యాడర్కి నువ్వు చెప్పు, లేకపోతే నీ జీవితం ఇంకా సర్వనాశనమే. కాబట్టి ఇలా రోజా గురించి కానీ, అంబటి రాంబాబు గురించి కానీ, పేర్ని నాని గురించి ఇలాంటి చెత్త యూజర్స్ ఫెలోస్ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నిజంగా అభివృద్ధి జరిగిన వాడిని, పనిచేసేవాడిని మంచిగా పొగిడితే మనకి జీవితంలో ఇంకొక 10 మంది తయారై ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి కుటుంబాలు, తర్వాత యువత, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతకు భవిష్యత్తు సరిగా లేదు. ఎందుకంటే విడిపోయిన తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, అలాగే ఫ్యాక్టరీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని కూడా ఒకటి పుటప్ చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. మీరు కొంచెం వాటికి తోడుగా మీరు అండగా నిలబడి సూచనలు సలహాలు ఇచ్చి మంచిగా మారండి, మనసు మార్చుకోండి, కొత్త సంవత్సరంలో అయినా బుద్ధి తెచ్చుకొని బతకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.